నమస్కారం. స్వామియే శరణమయ్యప్ప. శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. చూసే వీక్షకులకు నమస్కారం. అంతా మంచి జరగాలి. వాస్తవానికి మనకి వృత్తిలో ఎన్నో ఒక చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతున్నాయి. అంటే తొలిసారి మాల ధారణ వేసుకున్నటువంటి కన్యాస్వామి ప్రతి క్షణం ఆయనకు ఒక భయమే అనిపిస్తుంది. అందరికీ స్వాములకే, ప్రతి వాళ్ళకు కూడాను. ఏది తాకితే మనకు భయం కలుగుతుందో, ఏది తగిలితే ఏదైనా మనకు అవుతుందో, ఇంకేదైనా కూడా సందర్భంలో ఏదైనా కూడా అయినా ఒక ప్రభావికమైనటువంటి దోషం ఉంటుంది కదా అనేసి కనపడడానికి అవకాశం కనపడుతుంది. అయితే ఒక సందర్భం ఏంటంటే ఇక్కడ ఉద్యోగ వృత్తిలో స్వామి మాలధారణ వేసుకున్నటువంటి కన్యాస్వామి చక్కగా తెలీదు, తనకంత కూడా అంత కొత్తగా ఉంటుంది. ఆయనకు నడవడిలో, పూజలో, మాట్లాడే విధానంలో ప్రతివారు కూడా ఎప్పుడు కూడా ఆయన పేరు ఫనీ పేరు పోయి ఫణి స్వామి అని పిలుస్తారు, లేదంటే స్వామి అని పిలుస్తారు, కన్యాస్వామి అని పిలుస్తారు. ఆయనకు ఆ ఒక సంవత్సరం ఆ నెలల పాటు కూడా ఆయన కొత్తగానే ఉంటారు. ప్రతిదీ కూడాను ఒక అద్భుతమైన వంటి ఒక కాంతితో ఉంటారు. ప్రతి వాళ్ళు ఆయన పాదాలు తాకుతూ ఉంటారు, నమస్కరిస్తూ ఉంటారు, ఆయన్ని పూజిస్తూ ఉంటారు. ఎక్కడైనా కూడా ఆయన స్వామి శరణం అంటుంటారు. ఆయన ప్రతిఫలంగా స్వామి శరణం చెప్పాలి. హిందూ ఒక సనాతన ధర్మం, ఒక ఆచార విధానంగా మనం చెప్పే ఒక విధానం. అయితే ఇక్కడ తాను ఉద్యోగం వెళ్ళే సమయంలో ఇంట్లో కట్టేవంటి క్యారేజ్ ఏదైతే ఉందో ఆఫీస్కి తీసుకెళ్తారు, అందరితో పాటు భోజనం చేయాలి. సో అక్కడ ఉండవంటి పరిస్థితుల్లో ఎవరు ఋతుసావనం అవుతారు, ఎవరు ఋతుసావనం అవ్వరు అనేది మనం ప్రత్యేకంగా మనం గమనించలేము. అటువంటి ఒక మహిళలు ఉన్నప్పుడు వీరికి అలాంటి ఒక అనుమానం కలిగిన అటువంటి ఒక సందేహం కలిగిన మనం ప్రతి వాళ్ళను కూడా వెళ్ళి నువ్వు ఋతుసావనం అయ్యావని అడగలేము, అంతే కదండి. సో కాబట్టి మీకు అటువంటి ఒక సందర్భం అటువంటి సందేహం కలిగినప్పుడు మీరు ఒక సపరేట్ క్యాబిన్లో కూర్చోండి. ఆ సపరేట్ క్యాబిన్లో కూర్చొని చక్కగా మీరు అయ్యప్ప స్వామికి ఆ మాల చూపించి ఆ భగవంతునికి భోజనం పైన మనకు నమస్కారం చేసి ఏదైనా ఒక మంచి స్తోత్రం, అంటే మీ బాగా భయం ఉందన్నట్టు కూడా భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్ష మహాభాగో శాస్త్రేతుభ్యం నమో నమః. ఎందుకంటే ఆ భగవంతుణ్ణి పూజించే వంటి ఒక తత్వము ఈ ఒక అయ్యప్ప స్వామిలో మనకు కనపడుతుంది. అలా 3 సార్లు మనం చెప్పేసి చక్కగా ఆ ఒక ప్రసాదాన్ని, అంటే మీరు అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నప్పుడు మీరు అయ్యప్ప స్వరూపులే కాబట్టి ఆ నైవేద్యాన్ని మీరు స్వీకరించవచ్చు, తప్పలేదు. కానీ అలాంటి సందర్భము మీకు డౌట్ కలిగినప్పుడు మాత్రాన్ని మీరు ఇటువంటి ఒక ప్రక్రియ చేయాలి. సో ప్రతి వారిని కూడా మనం వీళ్ళు అడగలేం కాబట్టి మీరు దగ్గర దర్భా అనేది దగ్గర పెట్టుకోవాలి. దర్భా అంటే ఏంటి, మీకు షాపులలో దొరుకుతుంది ఏమండి. దర్భా ఫింగర్కి వేసుకునవలసినటువంటి దర్భా ఒకటి ఉంటుంది. అది ఎప్పుడు కూడాను మీ జోబులో పెట్టుకోండి, పవిత్రంగా ఉంటుంది. లేదంటే మీ బ్యాగ్లో వేసుకోండి, ఎప్పుడు పవిత్రంగా ఉంటుంది. దానికి ఎటువంటి కూడా మైలా తీటు ఉండదు. మీరు ఎక్కడైనా వెళ్ళండి, ఏదైనా ఎదురొచ్చినా కూడా మీకు ఎటువంటి కూడా దోషం ఉండదు. దర్భా అనేది ఎప్పుడు కూడాను మీకు పరిరక్షణగా ఉంటుంది. మీరు కూర్చున్న వంటి ప్రదేశంలో కూడా ఒక దర్భ ముక్క వేసుకొని చక్కగా ఆ సీట్ మీద కూర్చోండి. మీకు ఏమైనా అనుమానం ఉందనుకో, ఇదివరకు ఎవరైనా ఒక స్త్రీ కూర్చొని వెళ్ళారు, ఇంకా ఎవరైనా మహిళ కూర్చొని, ఎవరో ఒక కూతురు ఒక కోడలు ఎవరైనా కూర్చొని వెళ్ళి ఉంటారు కదా. మీకు అక్కడ ఏదైనా డౌట్ ఉంటే ఒక దర్భపులు వేసి దానిపైన కూర్చొని చక్కగా మీ వర్క్ మీరు చేయండి. మైండ్ నుంచి అవన్నీ తీసేయాలి. మైండ్ నుంచి కంప్లీట్గా ఇవన్నీ ఏది లేదు. సమస్త సృష్టిలో మనకి ఇదంతా కూడా మాయ. కాబట్టి భగవన్ నామస్మరణం, అయ్యప్పయే స్వామి శరణం, శరణమే అయ్యప్ప శరణం. కాబట్టి అయ్యప్ప నిరంతరంగా ఆయన పాదాలు పట్టుకొని మనం ఉండాలి. అటువంటి ఒక సిట్యువేషన్ ఉన్నప్పుడు ఈ ఒక ప్రక్రియ చేయండి, తప్పకుండా మంచి ఫలితం లభిస్తుంది. నమస్తే.